అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన నోటీసులపైన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు. తాము విచారణకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. చీఫ్ విప్ ప్రసాద్ రాజు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని ఆ రిప్లైలో తెలిపారు రెబెల్ ఎమ్మెల్యేలు. ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని, సర్టిఫైడ్ కాపీలని ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు ఎమ్మెల్యేలు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వినయ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వినయ్, చెప్పండి, అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? రాజేశ్వరి, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి ఈరోజు 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడే అసెంబ్లీ కార్యాలయంలో అటు స్పీకర్తో పాటు చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా హాజరయ్యారు. అంటే ఆ పార్టీ ఫిరాయింపులకి పాల్పడ్డారని చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇప్పటికే అటు ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, స్పీకర్కి చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమర్పించారు. అయితే ఆ ఆధారాలన్నీ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం లేవని చెప్పి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్కి ఆ నోటీసులో ఒక లేఖ పంపించారు. మరోవైపు ఆ వీడియోలు, అదేవిధంగా ఫోటోలు ఒరిజినల్లో కాదో ఒక సర్టిఫైడ్ సంస్థ నుంచి ఒక రిప్లై ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి 2 సార్లు స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. గత నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఒక ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు. అయితే ఈ రోజు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మిగిలిన 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండవెల్లి శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖర్, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ రోజు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు పంపించారు. అటు ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ కార్యాలయంలో స్పీకర్తో పాటు చీఫ్ విప్ కూడా ప్రసాద్ రాజు ఉన్నారు. అయితే గైర్హాజరు అవుతున్నట్టు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా చెల్లవని చెప్పి కూడా వాళ్ళు ఒక లేఖలో రిప్లై ఇచ్చారు. దాంతోపాటు ఏదైతే ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, ఒరిజినల్ కాదో ఒక సర్టిఫైడ్ సంస్థ నుంచి చెప్పాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఎగ్జామిన్ ప్రస్తుతం జరుగుతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికీ అటు మొన్న ఫస్ట్ సార్ ఏదైతే విచారణకు హాజరైన తర్వాత స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు, వైసీపీకి ఆ ఫేవర్ గా చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే అనేక వాయిదాలు అడిగిన నేపథ్యంలో 3 వాయిదాల వరకు స్పీకర్ ఇచ్చారు. ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం స్పీకర్ తీసుకోబోతా ఉన్నారు. రాజేశ్వరి, రైట్, థాంక్యూ.